మన దేశంలో ఓటర్ని ప్రజల్ని తిట్టడం చాలా తేలిక. మనం రాసుకున్న రాజ్యాంగం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ముసలి గుద్దు లేకుండా మాట్లాడుకుంది నా రహస్యం ఉంది. రాజ్యాంగంలో మైనారిటీలకు ప్రత్యేక హక్కులు లేవు. 199 మంది ముస్లిమానులు కానీ, హిందువులు కానీ, జైనులు కానీ, పారసీకులు కానీ, క్రైస్తవులు కానీ ఈ దేశం దేశ భవిష్యత్తు. దీన్ని మరి భారతీయ అని అంటున్నారు మీరు, నేను సనాతన అంటున్నాను. సార్ 1991లో కాశ్మీర్లో హిందూ క్రూసైడ్ జరిగింది. భారతదేశంలో క్రైస్తవులు కానీ లేకపోతే ముస్లింలు కానీ ఎక్కడ వాళ్ళు? వక్ఫ్ బోర్డు బిల్లుని అమెండ్మెంట్స్ తీసుకురావడాన్ని మీరు సమర్థిస్తారా? ఇది సెక్యులర్ దేశమేనా? ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం. మరి దేవాలయాల్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మత సంస్థలను నడిపేటువంటి బాధ్యత. సార్ అందరూ జేపీలు ఉండరు సార్.